హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లీడ్ ట్రావెల్స్ టెక్నాలజీ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2006లో స్థాపించబడింది. ఈ కంపెనీ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అనమాట. ఇది ఒక ఏజెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ. అయితే ఈ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్, అలాగే బస్ టికెట్స్, అలాగే హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీసులన్నీ ఎక్సిగో అనే బ్రాండ్ నేమ్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క సర్వీసులు అనేవి చూసుకున్నట్లయితే పిఎన్ఆర్ స్టేటస్, అలాగే ట్రైన్ సీట్ అవైలబిలిటీ, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, అలాగే డిలే ప్రిడిక్షన్స్, ఆల్టర్నేటివ్ రూట్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ప్లానింగ్స్ అలాంటివి ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2021 నాటికి 138 కోట్లు, మార్చి 2022 నాటికి 384 కోట్లు, మార్చి 2023 నాటికి 517 కోట్లు, డిసెంబర్ 2023 నాటికి 497 కోట్లు. ఇయర్ బై ఇయర్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇంక్రీస్ అవుతూనే ఉంది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2021 నాటికి 7 కోట్లు, మార్చి 2022లో -21 కోటి, మార్చి 2023 నాటికి 23 కోట్లు ప్లస్లో, డిసెంబర్ 2023 నాటికి 65 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్స్ కూడా ఫస్ట్లో నెగిటివ్లో ఉన్న మళ్ళీ పాజిటివ్కి వచ్చాయి. అయితే కంపెనీ మరి యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూస్తేనే మీకు అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన వచ్చే ఉంటుంది. ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 88 రూపాయల నుంచి 93 రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 161 షేర్లు, టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 740 కోట్లు, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,168 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూన్ 10, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ 12, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూన్ 13, 2024. అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ డేట్ వచ్చేసి జూన్ 14, 2024. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి జూన్ 14న క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 18, 2014. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.